హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనవరి నెల 3వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్. ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా, హోచిమిన్ సిటీ వియత్నాం, సిలికాన్ వ్యాలీ అమెరికా, షాంఘై చైనా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే, ప్రపంచంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఫస్ట్ వచ్చేసి వేగంగా మార్పు చెందుతున్న లేదా అభివృద్ధి చెందుతున్న నగరాలని చెప్పొచ్చు అండి. అందులో ఫస్ట్ వచ్చేసి బెంగళూరు, 5వ స్థానంలో వచ్చేసి హైదరాబాద్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్, 1% సంపన్నుల చేతిలో 58% సంపద. 1% సంపన్నుల చేతిలో 58% సంపద. దేశ సంపదలో 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దేశ సంపదలో 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ అనే సంస్థ అన్ ఎకానమీ ఫర్ 99% పేరుతో జనవరి 15న ఈ నివేదిక విడుదల చేసింది. నెక్స్ట్, హైదరాబాద్లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు. హైదరాబాద్లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు. ప్రథమ ఏషియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఏబియు ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 15న హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రథమ ఏషియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఏబియు ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు జనవరి 15న హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో సుమారు 10 దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొంటారు. సో హైదరాబాద్లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు ఎవరు ప్రారంభించారండి? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు జనవరి 17న ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో సుమారు ఎన్ని దేశాలకు సంబంధించిన నృత్య కళాకారులు పాల్గొంటారండి? 10 దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొంటారు. నెక్స్ట్, వృద్ధి రేటు అంచనాను 7% కుదించిన వరల్డ్ బ్యాంక్. వృద్ధి రేటు అంచనాను 7% కుదించిన వరల్డ్ బ్యాంక్. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని ప్రపంచ బ్యాంక్ జనవరి 11న 7% కుదించింది. గతంలో వృద్ధి రేటును 7.6%గా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ వృద్ధి రేటు అంచనా ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ప్రపంచ బ్యాంక్ వృద్ధి రేటు అంచనా ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. నెక్స్ట్, జలాంతర్గామి ఖందేరీ జలప్రవేశం. జలాంతర్గామి ఖందేరీ జనవరి 12న ముంబైలో జలప్రవేశం చేసింది. దీంతో సముద్ర జలాల్లో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. జలాంతర్గామి ఖందేరీ జనవరి 12న ముంబైలో జలప్రవేశం చేసింది. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. కాగా ముంబై తీరంలోని ఒక దీవి పేరును దీనికి పెట్టారు. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. దీన్ని ముంబై తీరంలోని ఒక దీవి పేరుని దీనికి పెట్టారు. సో జలాంతర్గామి పేరేంటండి? ఖందేరీ. నెక్స్ట్, ఫిఫా ఉత్తమ ప్లేయర్గా రొనాల్డో. ఫిఫా ఉత్తమ ప్లేయర్గా రొనాల్డో. అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో ప్రాతినిధ్యం వహించిన జట్టుకి గొప్ప విజయాలను అందించిన ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2016 సంవత్సరానికి గాను ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ ప్లేయర్గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో ప్రాతినిధ్యం వహించిన జట్టుకు గొప్ప విజయాలను అందించిన ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2016 సంవత్సరానికి గాను ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ ప్లేయర్గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో అమెరికా మిడ్ఫీల్డర్
కార్లీ లాయిడ్ రెండోసారి ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది. నెక్స్ట్, తొలిసారి రంజీ ట్రోఫీ నెగ్గిన గుజరాత్. తొలిసారి రంజీ ట్రోఫీని నెగ్గిన గుజరాత్. 80 ఏళ్ల రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది. 80 ఏళ్ల రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా ఛాంపియన్గా నిలిచింది. జనవరి 15న ముంబైలో జరిగిన ఫైనల్లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీనితో 42వసారి రంజీ ట్రోఫీని గెలవాలన్న ముంబై ఆశలకు బ్రేక్ పడింది. నెక్స్ట్, అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్కు అత్యున్నత పురస్కారం. అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్కు అత్యున్నత పురస్కారం. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్కు అమెరికా అత్యున్నత పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్కు అమెరికా అత్యున్నత పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది. ఆయన ఈ పురస్కారాన్ని జనవరి 12న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అందుకున్నారు. సో ఈ పురస్కారాన్ని ఎవరి చేత అందుకున్నారండి? బరాక్ ఒబామా. ఎవరికి దక్కిందండి? అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్కు. ఇది చాలా అత్యున్నత పురస్కారం అండి. నెక్స్ట్, టాటా గ్రూప్ చైర్మన్గా చంద్రశేఖరన్. టాటా గ్రూప్ చైర్మన్గా చంద్రశేఖరన్. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా 54 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా 54 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. 2009 నుంచి ఇప్పటి వరకు టీసీఎస్ సీఈఓ ఎండీగా వ్యవహరించిన ఆయన ఫిబ్రవరి 21న కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు టీసీఎస్ సీఈఓ ఎండీగా వ్యవహరించిన ఆయన ఫిబ్రవరి 21న కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారం. ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారం. ఒడిషాకు చెందిన సిమ్రన్ స్వెయిన్కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఒడిషాకు చెందిన సిమ్రన్ స్వెయిన్కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. నెక్స్ట్, తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు. తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్కి చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ను డెవలప్ చేసినందుకు గాను మరో ముగ్గురితో కలిసి కిరణ్కు ఈ అవార్డును ప్రకటించారు. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ను డెవలప్ చేసినందుకు గాను మరో ముగ్గురితో కలిసి కిరణ్కు ఈ అవార్డును ప్రకటించారు. శక్తివంతమైన పాస్పోర్ట్గా జర్మనీ పాస్పోర్ట్. శక్తివంతమైన పాస్పోర్ట్గా జర్మనీ పాస్పోర్ట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో జర్మనీ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో జర్మనీ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టాన్ క్యాపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో వీసా ఫ్రీ స్కోర్ 157తో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా 156 స్కోర్తో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. సో మొదటి స్థానంలో వచ్చేసి జర్మనీ అండి, నెక్స్ట్ స్థానంలో వచ్చేసి సింగపూర్, కానీ ఆసియా మొత్తంలో మాత్రం సింగపూర్ ఫస్ట్ అండి. నెక్స్ట్, సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్కు 60వ స్థానం. సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్కు 60 స్థానం. ప్రపంచ ఆర్థిక ఫోరం WEF జనవరి 16న విడుదల చేసిన సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్కు 60వ స్థానం దక్కింది. ప్రపంచ ఆర్థిక ఫోరం WEF జనవరి 16న విడుదల చేసిన సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్కు 60వ స్థానం దక్కింది. ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో నిలవగా అజర్బైజాన్, హంగేరీలు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి.
ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో నిలవగా అజర్బైజాన్, హంగేరీలు వరుసగా 2-3 స్థానాల్లో నిలిచాయి. ప్రతిభా పాటవాల సూచీలో భారత్కు 92వ ర్యాంకు దక్కింది. ప్రతిభా పాటవాల సూచీలో భారత్కు 92వ ర్యాంకు దక్కింది. టిబెట్లో చైనా ఎత్తైన టెలిస్కోప్. టిబెట్లో చైనా ఎత్తైన టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకునేందుకు సుమారు 128 కోట్ల వ్యయంతో టిబెట్లోని ఎన్గారి పట్టణంలో దీన్ని నిర్మిస్తుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకునేందుకు సుమారు 128 కోట్ల వ్యయంతో టిబెట్లోని ఎన్గారి పట్టణంలో దీన్ని నిర్మిస్తుంది. 2021 నుంచి ఇది వినియోగంలోకి రానున్నట్టు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. 2021 నుంచి ఇది వినియోగంలోకి రానున్నట్టు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇవండి ఈ వీడియోలోని జనవరి 3వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.